రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు మనం చూసుకుంటే ఒక లిఖిత రాసుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే కూటమి అనేది అంత భారీ ఎత్తున విజయం అయితే సాధించింది. మన కిరా కార్పి గారు అయితే మనతో పాటు ఉన్నారు. చిన్న చిట్చాట్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. సూపర్. ఇంకా బాగున్నావు అని అనవసరం లేదు, ఎందుకంటే మీ స్పీచ్లోనే అర్థమైంది. సో ఈ కూటమి విజయాన్ని ఎలా ఆనందిస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్స్పెక్ట్ చేశారు ఇన్ని సీట్లు? నేను చెప్పానుగా, మీరు నా వీడియోలో నేనేమి రాజకీయ నాయకుని కాదు, మా నాయనేం పొలిటీషియన్ కాదు, మాకేం 100 కోట్లు ఆస్తుండే అహంకారంతో కొట్టుకోవడం కాదు. నేను ఒక పైన అన్నదానం ఒకరోజు తిన్నాను, తిరుమలలో హట్ అయ్యాను. వీడిని ఇలానే వదిలేస్తే బరిదెగిస్తాడు ఆంధ్రప్రదేశ్ అనుకుని నా వంతు సహాయంగా దిగినాను. నేను ఆ రోజు కూడా నా 140 నుంచి 160 సీట్లు అన్నా. నేను చెప్పిందే జరిగింది. ఈరోజు కేకే సర్వేలు ఇప్పుడు వచ్చినాయి, మీరు నా వెనక వీడియోకి వెళ్ళండి. 140 నుంచి 160 నేను ఎక్కడ పొరపాటును కూడా తగ్గించి కూడా మాట్లాడు. మొన్న ఆరా సర్వేని ఎవడు మస్తానని వ్యక్తి ఇచ్చినా కూడా నేను మళ్ళీ 160 అన్నా. కాబట్టి నేను ఎప్పుడు భయపడలా, ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, నీచమైన పనులను దూరం పెట్టాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు నేను చెప్పా, రోజే అటర్ ఫ్లాప్ అవుతుంది, అయిపోయింది. పేరు నాని కొడుకు పేరుని కిట్టు ఆ మచిలీపట్నం 15 పోర్టులో కూడా మొత్తం డ్రగ్స్ అమ్మేవాడు, ఈరోజు ఓడిపోయినాడు. మా దూడపేదేలోడు గాడిద అనిల్ కుమార్ యాదవ్ మట్టి గడిచిపోయినాడు, సంక నాకిపోయినాడు. ఎవరు గెలిచారు ఈరోజు? పట్టుమని 10 సీట్లు. ఇప్పుడు ఇంకోటి కానీ పోయిందంటే సింగిల్ డిజిట్కి వస్తుంది. 160 ఎన్ని వచ్చాయి? 9 సింగిల్ డిజిట్. అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, అతని రౌడీ రాజకీయం, హత్య రాజకీయం. కాబట్టి భగవంతుడు వెంకటేశ్వరం అన్నీ చూశాడు, తంతే పోయి ఇప్పుడు ఇంటికాడ పడ్డాడు. అంటే లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన 150 వరకు రావడం చాలా అన్నారు. ఇప్పుడు వైనాట్ 170 అన్నారు. సరే, వైనాట్ 175 అన్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే వైనాట్ 21. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్ ఇస్తే 21 అత్యధిక మెజార్టీతో జరగడం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక్కొక్క మాట పవనంలా వీచింది. అతను మాట్లాడుతుంటే పిచ్చోడు, ఇలా అంటాడు, అలా అంటాడు, ఇసిరేస్తాడు, ఏదో రకరకాలుగా పాపం అతను పట్టుకొని విమర్శించినారు. ఈరోజు ఏమైంది? 21 సీట్లు దిగ్విజయంగా 21 సీట్లు క్లీన్ చిట్ చేసుకొని ఈరోజు నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసి గాడిది ఎదవలు, ఈ గోండా నా కొడుకులు, ఈ గుట్కా నా కొడుకులు ఏమి నేర్చుకోవాలా? ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాలన్నీ వదులుకొని వయస్సు యవ్వనం పోతున్నా కూడా ఎదురు నిలబడి బెదిరింపులకు తలంచకుండా ఈరోజు నిలబడి తొక్కి నారదీసి 20 కొట్టాడంటే మగాడు. ఇప్పుడు రమ్మని జగన్మోహన్ రెడ్డి చీర కట్టుకుని మగతనం అంటే ఏంటో చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదే అంటే రోజా గారు అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని అన్నారు. ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు వెళ్తున్న ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే, గేట్ ఎందుకు తాకాలి, తన్నుకుంటూ వెళ్తున్నారు అంటారు. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది, మహాసాధ్వి. నా ఇంటి తాళపాక అన్నమే లేదని మాడికి వస్తే తిరుమల నువ్వు ఏ రోజైనా నీ బతుకు తిరుమలకి వెళ్ళి నేను వెంకటేశ్వరం దర్శనం చేసుకున్నాను, వెంకటేశ్వరం దర్శనం దొరికింది, అన్నప్రసాదం తిన్నాను, నేను తిరుమలకి తీసుకెళ్తున్నాను, తిరుమల కుండీలు వేసని చెప్పావు నీ బతుక్కి. ఎప్పుడు చూసినా జగనన్న గెలుస్తాడు, మెజార్టీతో గెలుస్తాడు, మా ప్రభుత్వం వచ్చింది, నేను మినిస్టర్గా పెరిగాను, నా వెనక 40 మంది వచ్చాను. నీ బతుకు ఏ రోజైనా కొండ మీద వెంకటేశ్వరం గురించి మాట్లాడినావా? కొండ మీద లోకాల గురించి కానీ, కొండ మీద ఉండే లోపాల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడినావా? పైకి పోతే నువ్వు రాజకీయం గురించి మాట్లాడినావు. ఇది అదే రాజకీయంతో నువ్వు శవ రాజకీయం వేసుకొని ఈరోజు ఇంట్లో పడ్డావు. నీ బతుక్కి నీ అన్నదమ్ములు నువ్వు కలిసి 3000 కోట్ల రూపాయలు సంపాదించింది. ప్రత్యేకమైన విభాగాన్ని దీని ఇంటికి పంపించాలా. 3000 కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అక్కడ రోడ్ల మీద అన్నాలకి లెక్క చచ్చిపోతా ఉంటే 3000 కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని దందాలు చేసావు నువ్వు? తిరుమల కొండకి 10 మంది తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకొని డబ్బులు చంపుతావు నువ్వు. నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి అనేది. ఈరోజు 21 సీట్కి 21 తీర్చాడు. మీరు ఏమన్నారు ఆ రోజు? పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు, 3 పెళ్ళిళ్ళు అన్నావు. ఏం పొచ్చు పీకుతారు ఇప్పుడు వచ్చి మీరు? అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ యువకులకి బాగా అంటే హట్ అయినట్టు డైలాగ్ వేశారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఓట్లే లేవు, వీళ్ళు వెనక తిరిగే వాళ్ళు ఓట్లు కాదు అన్నారు. అలా అనడం వల్లే ఇంత ఘన విజయం సాధించారు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఓట్లే లేవన్నందుక కొంతమందికి అంటే ప్రత్యేకమైన పాత్ర పోషించింది ఆంధ్ర రాజకీయాల్లో పోస్టల్ బ్యాలెట్. అంతే కదమ్మా, పోస్టల్ బ్యాలెట్. ఆ మహాతల్లులకి వాళ్ళందరికీ నేను కాళ్ళ మీద పడి నమస్కారం తెలియజేసుకుంటున్నా. పోస్టల్ బ్యాలెట్లు ఒక్క ఓటు కూడా అవినీతి జగన్మోహన్ రెడ్డి పడలేదు. బస్సుల్లో వెళ్ళారు, డబ్బులు లేకపోతే ఏరువుల కారులు అయినా అడుక్కొని వెళ్ళారు, కానీ పాపం పోస్టల్ బ్యాలెట్లో పడ్డ ప్రతిదీ పడింది.
గవర్నమెంట్ ఆఫీసుల్లో పోలీసు విభాగం కావచ్చు, చదువుకొని చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని ఐటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు, ఈరోజు టీచర్స్ వైన్ షాపుల ముందు నేను మొన్న కూడా అదే మాట అన్నా, టీచర్సే నిన్ను సంఖ నాకిస్తారని చెప్పిన ఈరోజు నిన్ను నిలువెల్లా ఉప్పు కారం వేసి నాకిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉప్పు కారం వేసి నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి నాకుంటూ కూర్చో, ఇంకా ఈ సంవత్సరాలు కూర్చో, ఇంకొక 6 నెలలు 7 నెలలు జైలుకి వెళ్ళు, బెయిల్ కూడా రాదు, బతుకేంటో నీకు అర్థమవుతుంది. అంటే ప్రజల మీద గెలిచి ప్రజల మీద రాజకీయాలు చేసి ప్రజల్ని నీచాతి నీచమని చూసిన నీకు నీచాతి నీచమైన జీవితం ఈరోజు జైల్లో గడపాల్సిన అవసరం పడింది. ప్రతి ఒక్కరూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారో గుర్తుపెట్టుకున్నా, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధపడ్డారో, ఏదైతే అరిచారో, ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కటి జనాలు కనిపెట్టారు, ప్రతి ఒక్కటి ఓన్ చేసుకున్నారు. కాబట్టి 21 సీటుకి 21 సీటు భారీ మెజార్టీతో గెలిచినారు. బాధ నిండి వచ్చిన మాట ఏదైనా నిజమవుతుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఒకటి అన్నారు, జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే అని అన్నారు. ఈరోజు చూసుకుంటే జైలుకు పోతావు జగన్ అన్నాడు, పోతున్నాడు. ఎవడు నువ్వు ఆపుతా? ఏదో రోజా నాపను, పేరు నాని నాపని చెప్పు, సజ్జల రామకృష్ణ రెడ్డి, భార్గవ రెడ్డి నాపని, మిథున్ రెడ్డి నాపని చెప్పి చూద్దాం, కరుణాకర్ రెడ్డి, వివి సుబ్బారెడ్డిని, పెద్దిరెడ్డి రామచంద్ర పెద్ద రామని చెప్పి చూద్దాం. జైలు పోతాడు. ఎరా విజయ్ నువ్వు ఆపగలవా? ఎరా విజయ్ అంటే ఏటు అని మావాడు మా నెల్లూరుకి వచ్చాడు, డిపాజిట్లు లేవు, గాడిద కొడకల్లారా మనుషులు రే మీరు, ప్రజల డబ్బుల్ని రక్తం దాగినారే గాడిద కొడకల్లారా, పోనీ అందరూ జైలుకు పోతారు. ఎవడాపుతాడు? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. బెయిలు లేని జైలు అని సినిమా తెలుసా నీకు? మొదటిసారి చూస్తావు అంతే. ఇంకా వేణు